హలో ఫ్రెండ్స్, దిస్ చేతన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ చేతన్ సిజిఐ. ఈరోజు వీడియోలో ఏంటంటే మనకు ఈ గన్ మోడల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, నేను ఆటోడెస్క్ మాయాలో ఈ గన్ మోడల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో అయితే నేను స్టార్టింగ్ నుంచి అయితే ఎండ్ వరకు అయితే చెప్తాను. చాలామంది బిగినర్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ చేసుకునే ఈ డీటెయిలింగ్స్ కాడ అయితే చాలామంది అయితే మిస్టేక్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా డీటెయిలింగ్స్ ఎక్కడెక్కడ డీటెయిలింగ్స్ ఉంటుందో అక్కడ డీటెయిల్స్ కాడ అయితే కొంతమందికి అర్థం అయితే కాలేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు మాయలో ఉన్నప్పుడు ఫ్రంట్ వ్యూలో కానీ సైడ్ వ్యూలో ఉన్నప్పుడు అయితే ఎక్స్ట్రూడింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్స్ట్రూడ్స్ కాడ కొంచెం మిస్టేక్ అయితే చేస్తున్నారు. అండ్ బెవలింగ్ కాడ కూడా చాలామంది అయితే మిస్టేక్ అయితే చేస్తున్నారు. సో మీకు ఈ వీడియోలో అయితే మీకు సూపర్ మంచి క్లారిటీ అయితే వస్తుంది. మీరు ఈ వీడియోలో అయితే స్టార్టింగ్ నుంచి చివరి వరకు అయితే చూడండి. మీకు తప్పకుండా అయితే మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నా కానీ అర్థమవుతుంది. మీకు ఇంకేమైనా మోడలింగ్ రాని విషయాలు ఉంటే కూడా మీకు కొత్త విషయాలు అయితే నేర్చుకోవచ్చు. నేను కొన్ని టిప్స్ కూడా మీకు మధ్యలో అయితే చెప్తుంటాను. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఆటోడెస్క్ మాయా వర్షన్ 2023 అయితే నేనైతే యూజ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసుకోవాలంటే నేనైతే కొత్త వర్క్ స్పేస్ అయితే తీసుకొని నేను ఫ్రంట్ వ్యూలో కానీ నేను సైడ్ వ్యూలో అయితే ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈ గన్ ఇమేజ్ అనేది మనకి సైడ్ వ్యూలో ఉన్నాయి కాబట్టి నేను ఈ ఇమేజ్ అనేది సైడ్ వ్యూలో అనేది ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సైడ్ వ్యూకి వచ్చేసి ఇక్కడ వ్యూలోకి వచ్చేసి ప్లేన్కి వచ్చేసి ఇంపోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీకు ఇమేజ్ అనేది ఐకాన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకున్నా కూడా ఇంపోర్ట్ అయితే వస్తుంది. నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుని గన్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు అయితే ఇలా వచ్చేస్తుంది. తర్వాత నేను ఇట్లా పైకి అయితే చెప్తున్నాను. నేను ఏమేమి కీస్ యూజ్ చేస్తున్నాను షార్ట్ కట్ మీకు అర్థం కాకపోతే మీకు ఇక్కడ కింద అయితే మీకు కమాండ్స్ అయితే అర్థమవుతుంది. నేను స్పేస్ బార్ నొక్కినప్పుడు స్పేస్, ఆల్ట్ నొక్కినప్పుడు ఆల్ట్ అయితే మీకైతే ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది నేను ఏమేమి క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మౌస్ పాయింటర్ అయితే చూడండి. నేను ఎప్పుడైతే లెఫ్ట్ క్లిక్ చేస్తానో అప్పుడు రెడ్ కలర్ అయితే వస్తుంది, మిడిల్ మౌస్ క్లిక్ చేస్తాను బ్లూ కలర్ వస్తుంది, రైట్ క్లిక్ చేసినప్పుడు గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇదైతే మీరు గుర్తైతే పెట్టుకోండి. తర్వాత నేను ఇమేజ్ అనేది కొంచెం బ్యాక్ అయితే చెప్తున్నాను. ఇలా బ్యాక్ జరిపిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే నేను ఈ పార్ట్ అయితే నేను క్రియేట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ నేను క్యూబ్ అయితే తీసుకున్నాను, షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ చేసాను. ఇక్కడ క్యూబ్ ఆప్షన్ అయితే వస్తుంది. ఆర్ఎల్స్ మీరు ఇక్కడ క్రియేట్కి వెళ్ళేసి ఇక్కడ పాలిగాన్కి వెళ్ళేసి ఇక్కడ క్యూబ్ అనేది ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీరు యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళినా, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్నప్పుడు మీకు డైరెక్ట్గా అయితే మీకు ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. డైరెక్ట్ అయితే మీకు క్యూబ్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. ఫస్ట్ నేను ఇలా చెప్పుకోండి నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని రొటేట్ అయితే చేస్తున్నాను. పర్టికులర్ డిగ్రీస్కి అయితే నేను రొటేట్ అయితే చేస్తున్నాను. నేను కరెక్ట్ వాల్యూస్ అయితే ఏమి తీసుకోవడం లేదు ఫ్రెండ్స్, జస్ట్ నేను శాంపుల్గా ఇట్లా రొటేట్ అయితే చేస్తున్నాను. ఇలా రొటేట్ చేసుకున్న దీన్ని ఏం చేసుకున్నాను, స్కేల్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ మీకు ఇక్కడ ఇమేజ్ మీకు ఇట్లా డార్క్ కాకుండా కొంచెం లైట్గా కనపడాలంటే ఇక్కడ ACES అని ఉన్నాయి కదా, దీన్ని లాగ్లోకి అయితే చేంజ్ చేసుకోండి. లాగ్ sRGB అంటే దీన్ని క్లిక్ చేంజ్ చేసుకున్నట్టు మీకు లైట్గా అయితే కనిపిస్తుంది. మీకు గ్రే కలర్కి అయితే చేంజ్ అయితే అవుతుంది. దీని మీద క్లిక్ చేసుకొని మీరు వర్టేజెస్ తోటి ఇట్లా వర్టేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఇలాగైతే ఉంటుంది. మీకు దీన్ని ఇక్కడ వరకు అయితే ముంగరికి అయితే జరుపుకొని ఏం చేయాలంటే మీరు స్కేల్ చేసుకోండి. కొంచెం మీకు లైన్స్ ఉన్నాయి, ఈ లైన్స్ లోపల పెట్టుకునేటట్టయితే చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకొని లైన్స్ లోపల అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టయితే మీరు ఇలాగైతే చేసుకున్న దాని తర్వాత మీరు ఇక్కడ కూడా మీకు పర్ఫెక్ట్ అయితే ఉన్నది. తర్వాత ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఇది కూడా మీరు కొంచెం ఇక్కడికైతే పెట్టుకోండి. ఇక్కడ బెండ్ అయిపోయింది కదా, ఈ పార్ట్లో బెండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి అయితే పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని కొంచెం స్కేల్ అవుట్ అయితే చేయండి. స్కేల్ అవుట్ చేసి ఇట్లా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఫ్రంట్ వ్యూలోకి వచ్చినట్లయితే మీకైతే బాక్స్ అయితే ఇలాగైతే వచ్చేసింది. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఫేసెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు పర్టికులర్గా నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫేసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం ఇక్కడ ఈ ఫేసెస్ ఇప్పుడు మనకి ఈ కింది పార్ట్ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఈ ఫ్రంట్ వ్యూ నుంచి సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఫస్ట్ దీన్ని క్లిక్ చేసుకుని ఫేసెస్ ఇట్లా డ్రాగ్ చేసుకున్నారంటే మీకు ఫేసెస్ అయితే సెలెక్ట్ అవుతుంది. మీకు ఇక్కడ టోటల్గా ఇక్కడ ఉన్న అన్ని ఫేసెస్ అయితే సెలెక్ట్ అవుతుంది. మీకు పైన ఫేస్ ఒకటి అయితే సెలెక్ట్ అయితే కాదు. మీరు ఏం చేసుకోవాలంటే మళ్ళీ తర్వాత కంట్రోల్ పట్టుకొని ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే మీకైతే ఇక్కడ కింద ఫేస్ అయితే సెలెక్ట్ అవుతుంది, ఇక్కడ ఉన్న అన్ని డీసెలెక్ట్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే దీన్ని ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోండి. మీరు ఎక్స్ట్రూడ్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవచ్చు, షిఫ్ట్ పట్టుకొని మీరు ఇక్కడ యారో మార్క్ మీద ఎక్కడ క్లిక్ చేసినా కూడా మీకు ఎక్స్ట్రూడ్ అయితే అవుతుంది. ఆర్ఎల్స్ మీకు కంట్రోల్ ఈ తోటి ఎక్స్ట్రూడ్ చేసుకున్నట్లయితే ఇట్లా కూడా ఎక్స్ట్రూడ్ అయితే అవుతుంది. ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకున్నట్లయితే మీకు మంచి ప్రాసెస్ అయితే మీకు కంట్రోల్ ఈ తోటి చేయడం అయితే మీకు చాలా మంచి ప్రాసెస్ ఫ్రెండ్స్. అదే చాలామంది అయితే యూజ్ అయితే చేస్తుంటారు, మీరు అదే యూజ్ చేయడం బెటర్. నా సజెషన్ ఏంటంటే కంట్రోల్ ఈ తోటి చేయడమే బెటర్ అని చెప్పేసి నా సజెషన్. షిఫ్ట్ పట్టుకుంటే ఏంటంటే మీకు స్టార్టింగ్లో బిగినర్స్ కాబట్టి మీకు
కొంచెం మిస్టేక్స్ కూడా అవుతుంటాయి. మీరు కొంచెం అలవాటు అయినది అంటారు, దాన్ని అయితే ఈజీగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు మళ్ళీ ఫేసెస్ సెలెక్ట్ చేసుకుని ఆరుతోటి ఇట్లా లోపలికి అవుతానండి, ఇలా లోపలికి కావాలి. లోపలికి అన్నది అంటారు. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మీకు ఇక్కడ ఎడ్జెస్ అనే యాడ్ చేసుకోవాలి. షిఫ్ట్ పట్టుకొని ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్కి వెళ్ళేసి ఇక్కడ మీకు 2 ఎడ్జెస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సైడ్లకి ఇక్కడ 2 ఎడ్జెస్ అండ్ ఇక్కడ 2 ఎడ్జెస్, ఇలా 2 ఎడ్జెస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని అంతే ఫ్రెండ్స్, ఇది ఇట్లనే ఉంచేయండి. ఇట్లనే ఉంచేసి షిఫ్ట్ ఇక్కడ ఈ ఫేస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ 2 ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు పైన ఫేస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ వీక్ వచ్చేసి మీరు డబల్యూ క్లిక్ చేసుకొని మీరు ఇక్కడికైతే ఇలా బయటకు అయితే తీయండి. ఎక్స్ట్రూడ్ చేయదు, ఏం చేయదు, జస్ట్ ఇలా బయటకు అయితే లాగాలంతే. జస్ట్ ఇలా బయటికి లాగాలి. మళ్ళీ సేమ్ యాస్టెస్గా ఈ ఫేస్ అండ్ ఈ ఫేస్, ఈ 2 ఫేసెస్ అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కొంచెం ఇలా బయటకు అయితే అనండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఫేస్ అనేది బయటకు వచ్చింది కదా, మీకు ఇది అనేది మీకు వీడి దాకా మనకి ఫేస్ ఫ్రెండ్స్, మనకి సైడ్లో ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ముంగట ఏదైతే షేప్ ఉందో ఈ షేప్ రావడానికి కోసం నేను ఇక్కడ ఫేస్ పట్టుకొని నేను ముంగటికి అయితే లాగాను. అందుకని మనకి ఈ షేప్ అయితే వచ్చేసింది. తర్వాత ఏం చేసుకోవాలంటే మీరు అగైన్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కొన్ని ఎడ్జెస్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికంటే మీరు ఇక్కడ ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆర్ఎల్స్ మీరు ఇక్కడ ట్యాబ్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసిన కూడా సెలెక్ట్ అయిపోయింది. తర్వాత మీరు దీన్ని స్కేల్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతా ఈక్వల్గా వచ్చేటట్టు అయితే చూడండి. సేమ్ యాస్టెస్గా ఇక్కడ మళ్ళీ ట్యాబ్ పట్టుకొని ఇలా డ్రాగ్ అయితే చేసుకుని అన్ని ఫేస్ సెలెక్ట్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ స్ప్లిట్ చేయండి, ఇలా స్ట్రైట్ అయితే చేసుకోవాలి. స్ట్రైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మీకు ఇక్కడ మీరు ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు 6 అయితే పెట్టుకోండి. 6 ఎడ్జెస్ అయితే యాడ్ చేసుకోండి. 6 ఎడ్జెస్ యాడ్ చేసుకొని ఇక్కడ టోటల్లీ 6 ఎడ్జెస్ అయితే యాడ్ చేసుకోండి. 6 or 5 మీకు కన్వీనియంట్గా మీకు ఏదైతే కన్వీనియంట్ ఉంటుందో అదైతే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ ఎక్స్ట్రా మోడ్లో పెడుతున్నాను. తర్వాత డబుల్ ప్రెస్ చేసుకుని నేను ఇలాగైతే లోపలికి అయితే అంటున్నాను. మనకి ఈ పార్ట్లో అయితే మనకు లోపలికి అయితే వచ్చేసింది కదా, మనం దీని కూడా ఈ ఎడ్జ్ నుండి నేను పైకి అయితే అంటున్నాను. కొంచెం లైన్స్ అనేది మనకి స్ట్రైట్ వచ్చేటట్టు అయితే చూసుకోండి. మళ్ళీ సేమ్ యాస్టెస్గా నేను ఈ 2 ఎడ్జెస్ అయితే ఇక్కడ మీరు ఒక ఎడ్జ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఈ షేప్ పర్టికులర్ ఈ షేప్కి అయితే నేను లాస్ట్కున్న 2 వర్టెక్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. 2 వర్టెక్స్ సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో ఇది ఇక్కడికి అయితే పెట్టేసింది. అండ్ ఇది కూడా ఈ లైన్కి ఇక్కడ మనకి ఏదైతే థ్రెడ్ అయితే ఉంటుందో ఈ థ్రెడ్కి లైన్కి స్ట్రైట్గా అయితే పెట్టేసేయండి. సో యాస్టెస్కి ఇలా అయితే పెట్టండి. ఇలా పెట్టిన అందరికి ఇది కొంచెం బయటకు అయితే అనండి. సేమ్ యాస్టెస్గా ఇది సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందకి అయితే చెప్పండి. ఇది కొంచెం పైకి అయితే పెట్టండి. దీనికి అన్నీ స్ట్రైట్ వచ్చేటట్టు అయితే చూడండి ఫ్రెండ్స్. స్ట్రైట్ వచ్చినట్లయితే మనకి పర్ఫెక్ట్ అయితే మ్యాచ్ అయితే అవుతుంది. తర్వాత ఇది కొంచెం బయటికి ఉన్నది. అండ్ ఆల్సో సేమ్ యాస్టెస్గా దీని అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంది ప్రతి ఒక్క లైన్. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఇంతకుముందు అయితే మనకి ఛానల్లో అనేది సీసీ ఎడిట్స్ అయితే ఉంటుంది. మీకు ఈ సీసీ ఎడిట్స్ అనేది నేను నేమ్ అయితే చేంజ్ చేశాను. కొంచెం మన ఛానల్ కూడా కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలని చెప్పేసి నేను మిస్టర్ చేతన్ అయితే పెట్టాను. మిస్టర్ చేతన్ అని పెట్టేసి లోగోస్ కానీ అన్ని చేంజ్ అయితే చేశాను. చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారు మన ఛానల్ ఎక్కడ ఉందని చెప్పేసి. జస్ట్ మనకి నేమ్ ఒకటైతే చేంజ్ అయ్యింది. మనకి ఏదైతే చేంజ్ అయితే కాలేదు ఛానల్ నేమ్కి అయితే జస్ట్ నేమ్ ఒకటి చేంజ్ అయింది. సర్చ్లో కూడా మీకు స్టార్టింగ్లో అయితే రాదు. కొన్ని రోజుల తర్వాత మనం చేంజ్ చేసిన కొన్ని రోజులకు అయితే వస్తుంది కాబట్టి మీకు ఏం దిగులు పడకండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకైతే నోటిఫికేషన్ అయితే తొందరగా వచ్చేస్తుంది. మీరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఇలాగైతే మీరు కొంచెం స్మూత్గా ఉండేటట్టు చూస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా ముందు క్లిక్ చేస్తుంది. ఇట్లా కార్నర్ ఇక్కడ వర్టెక్స్ కార్నర్ అయితే ఉండదు. జస్ట్ స్మూత్ యాక్సెస్ వచ్చేటట్టు చూడండి. అర్థమవుతుంది. ఇట్లకెళ్ళి ఇట్లా స్మూత్గా రొటేట్ అయ్యేటట్టు అయితే చూడండి. అది మీరు చూసుకున్నట్లయితే మనకి ఇట్లకెళ్ళి ఇట్లా కొంచెం కార్నర్ అయినట్టయితే మీరు స్మూత్ వచ్చేటట్టు అయితే చూడండి. మనకి షేప్ అయితే ఇలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చేసిన తర్వాత ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు పైన ఫేస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఉన్న ట్యాబ్ పట్టుకొని ఇక్కడ ఉన్న పైన ఫేస్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోండి. ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకొని కొంచెం రొటేట్ అయితే చేసుకోండి. రొటేట్ చేసుకొని ఇట్లా వీటికైతే పెట్టేసేయండి ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది ఓకే. తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోండి. ఆర్ఎల్స్ మీరు దీన్ని ఇలాగైతే పెట్టేసి స్కేల్ చేసేయండి. ఇక్కడ కాదు, ఇక్కడ మిడిల్లో పెట్టేసేయండి. మిడిల్లో పెట్టేసి మళ్ళీ ఈ ఫేసెస్ తోటి అయితే మీరు ఇక్కడికైతే పెట్టేయండి. ఇట్లా పెట్టిన ఏం లేదు, అట్లా పెట్టిన ఏం లేదు. జస్ట్ మనకి ఇలాగైతే మనకి అలైన్మెంట్ అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేసుకోండి. ఇక్కడికి ఎక్స్ట్రూడ్ చేసుకొని మళ్ళీ ఇట్లా రొటేట్ అయితే చేసుకోండి. రొటేట్ చేసుకొని
స్కేల్ చేయండి. స్కేల్ చేసుకొని దీనికి ఇలా అయితే పెట్టేసి మళ్ళీ లాస్ట్గా దీన్ని ఇంకా స్కేల్ అయితే చేసుకుందాం. స్కేల్ చేసుకొని ఇది కొంచెం పైకి వచ్చేటట్టు అయితే చేసేయండి. మళ్ళీ ఆడుతో స్కేల్ చేయండి. కరెక్ట్ దీనికి అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ వాటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేటట్టు అయితే ప్లేస్ చేయండి. దీన్ని కొంచెం పైకి చేంజ్ చేయండి ఇలా, అండ్ దీన్ని కొద్దిగా కిందికి వచ్చేటట్టు అయితే ప్లేస్ చేయండి. దీన్ని కొంచెం ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేసుకొని దీన్ని ఏం చేసుకోవాలంటే దీని మీద డబుల్ క్లిక్ అయితే చేయండి. డబుల్ క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ క్రాస్ అయితే వచ్చింది, మనకి ఇట్లా స్ట్రైట్ అయితే రావాలి. సో ఇక్కడ ఆర్మర్ మీద క్లిక్ చేసుకొని వరల్డ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి స్ట్రైట్ అయితే వచ్చేసింది. దీన్ని స్కేల్ అయితే చేసుకోండి. స్కేల్ చేసుకొని ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేస్తే మనకు పర్ఫెక్ట్ అయితే ఇట్లా బెండ్ అయితే అవుతుంది. ఇలా బెండ్ అయిన దాని తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఇక్కడ మల్టీ కట్ టూల్ తీసుకుని కంట్రోల్ పట్టుకుని ఇక్కడ షిఫ్ట్ పట్టుకున్నారంటే మీకు మిడిల్ అయితే స్నాప్ అయితే అవుతుంది. తర్వాత మీరు దీన్ని ఇట్లా కొంచెం బ్యాక్ అయితే పంపించండి. సేమ్ యాక్సిస్గా దీన్ని కూడా ఇలా బ్యాక్ అయితే సెండ్ చేయండి. ఇక్కడ 2 ఎడ్జెస్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇట్లా కొంచెం బ్యాక్ అయితే సెండ్ చేయండి. సేమ్ ఇది మాత్రం సేమ్ యాక్సిస్గానే ఉండాలి. ఆరెల్స్ మీరు దీన్ని ఇక్కడికి పెట్టుకుని ఏం లేదు, పెట్టుకుని దీన్ని ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్ అయితే ఉండాలి. లైన్స్ మాత్రం కొంచెం స్ట్రైట్ అయితే చూసుకుంటుంది. కొంచెం మాటిట్ వచ్చినా కొంచెం మోడల్లా మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే మనకు ఒక మోడల్ అయితే వచ్చేసింది కదా. తర్వాత ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఈ 3 ఫేసెస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ 3 ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోండి. ఇక్కడ వరకు అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో దీన్ని ఇక్కడ స్కేల్ అయితే చేయండి. స్కేల్ చేసుకొని కొంచెం రొటేట్ చేసుకొని ఇక్కడ మనకి ఈ లైన్ తగ్గట్టు అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసిన ఏంటంటే మళ్ళీ మీరు ఇన్సర్టైజ్ టూల్ తీసుకొని దీన్ని ఒక 5 అయితే పెట్టండి. 5 or 4 మీకు ఇష్టం వచ్చినట్టు అయితే పెట్టండి. మీరు కొంచెం డీటెయిలింగ్ కావాలనుకుంటే మీరు 5 అయితే పెట్టుకోండి, ఆర్ఎల్స్ మీరు 4 పెట్టుకునేది లేదు. తర్వాత మీరు దీన్ని స్కేల్ అయితే చేసుకోండి. స్కేల్ చేసుకొని దీనికి ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో దీన్ని కూడా కొంచెం మీరు స్కేల్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇట్లా రావాలి. ఓకే, ఇది కూడా సేమ్ యాస్టిస్గా కొంచెం ఇలాగైతే తీసుకెళ్ళండి. ఇది దీన్ని స్కేల్ చేసి కిందికి పెట్టండి. మళ్ళీ సేమ్ యాస్టిస్గా స్కేల్ ఫస్ట్ అయితే ఇవన్నీ స్కేల్ అయితే చేద్దాం. కొంచెం లైన్స్ అనేవి మనకి స్ట్రైట్ అయితే పెట్టుకోండి. ఇది ఇక్కడ ఈ లైన్స్ అన్నీ ఇట్లా స్ట్రైట్ రావాలి. స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జెస్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇట్లా కిందికి అనండి. తర్వాత దీన్ని కూడా ఇలా కిందికి అయితే ప్లేస్ చేయండి. ఇది కూడా ఇక్కడ ఈ ప్లేస్కి అయితే రావాలి. దీనికి స్ట్రైట్ ఉండాలి ఫ్రెండ్స్ ఇవన్నీ. తర్వాత ఇది కూడా ఇట్లా స్ట్రైట్ ఉండాలి. అండ్ ఆల్సో ఇది ఇక్కడ మన కార్నర్లో వచ్చింది కాబట్టి ఇలా కార్నర్ అయితే పెట్టేసాను, నో ప్రాబ్లం. తర్వాత ఏం చేయాలంటే ఇది ఏదైతే 2 ఎడ్జెస్ ఉన్నాయో ఇది ఇక్కడ లోపలికి అయితే పెట్టేసాను. ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆల్సో ఇది పైకి కిందికి అయితే స్కేల్ చేసుకొని ఇలా పెట్టేసాను. సేమ్ యాక్సిస్గా ఈ 2 స్కేల్ చేసి దీనికి స్ట్రైట్గా, మళ్ళీ 2 స్కేల్ చేసుకొని దీనికి స్ట్రైట్గా, లాస్ట్గా స్కేల్ చేసుకొని దీనికి స్ట్రైట్గా పెట్టేసాను. లాస్ట్గా ఇది కూడా అన్ని పైన కూడా స్కేల్ అయితే చేసుకోవాలి. స్కేల్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి. ఆల్వేస్ మీరు ఇవన్నీ కూడా మీకు స్ట్రైట్గా ఉండాలనుకుంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని స్కేల్ చేసుకొని ఇలా దీన్ని ఇలా పైకి అవుతానండి. ఆల్సో ఇది కూడా కొంచెం పైకి ఉండాలి. ఇది కొంచెం పైకి అయితే లిఫ్ట్ చేయండి లైక్ దిస్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఈ ఎడ్జెస్ మరియు ఈ ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని సాఫ్ట్వేర్ ఎడ్జెస్ కొట్టండి. అండ్ ఆల్సో ఈ ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని సాఫ్ట్వేర్ ఎడ్జ్ అని ఉంటుంది. దీన్ని సాఫ్ట్వేర్ ఎడ్జ్ చేస్తే మనకి ఇక్కడ మీకు సాఫ్ట్ అయితే అవుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎడ్జెస్ అనేది హార్డ్ అయితే ఉన్నాయి. దీన్ని హార్డ్లోకి వెళ్ళి మీకు సాఫ్ట్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని ఈ 2 ఎడ్జెస్ క్లిక్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని సాఫ్ట్వేర్ ఎడ్జ్ అయితే ఉంటుంది. దీన్ని సాఫ్ట్వేర్ ఎడ్జ్ చేసుకుంటే మాత్రం మీకు సాఫ్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మీకు ఇక్కడ ఉన్న ఫేస్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని డీ నొక్కితే మీకు స్మూత్ సెలెక్షన్ అయితే వస్తుంది.
దీన్ని కూడా ఇలా స్కేల్ అయితే చేసుకోండి. ఇలా స్కేల్ చేసుకుంటే మనకి యాషెస్గా ఇలాగైతే అంత స్మాల్ ఇలా చిన్నగా అయితే అవుతుంది. ఇలా చిన్న అయినది అందుకు మీకు ఒకసారి ఫ్రంట్ వ్యూలోకి వచ్చేసి చూసుకోండి. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ ఇది కిందకి అయితే ఉన్నాయి కదా. ఓకే, తర్వాత ఏం చేయాలంటే మీకు ఇక్కడ ఏదైతే ఈ ఫేస్ అయితే ఉంటుందో మీరు మళ్ళీ స్మూత్ సెలెక్షన్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి దీన్ని ఇలా ముంగడికి అయితే జరిపేసి దీన్ని ముంగడి జరిపేసి ఇలాగ పెట్టేసాను. పర్ఫెక్ట్. తర్వాత మీరు మల్టీ కట్ టూల్ తీసుకొని 50కి అయితే పెట్టేసాను. 50కి పెట్టేసి ఈ రెండు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇది ఈ రెండు సెలెక్ట్ చేసుకుని ఇలా బయటకి అయితే. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇంతవరకు అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది కదా. నెక్స్ట్ పార్ట్ ఏం చేసుకోవాలంటే మనం ఈ పార్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం, ఈ పైన పార్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. అంతకంటే ముందు మనం ఈ పార్ట్ అనేది కొంచెం కిందికి అయితే ఉండాలి. అండ్ ఈ 2 ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని ఇలా దీనికి స్ట్రైట్గా ఉండాలి, బట్ ఇది ఒకటి ఇలా పార్ట్ కిందకి ఉండాలి. ఈ 3 అనేది ఈ 3 పార్ట్స్ కొంచెం పైకి అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నది ఈ ఫేస్ అయితే సెలెక్ట్ చేసి 1 2 3 4 5 6 7 8 9 ఇవన్నీ ఫేసెస్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని మీరు డూప్లికేట్ అయితే చేయండి. డూప్లికేట్ చేసి ఇక్కడ ఉన్న ఫేస్ అనేది డూప్లికేట్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ ఏం చేసుకోవాలంటే లేయర్స్కి వచ్చేసి ఇక్కడ అవుట్లైనర్కి వచ్చేసి ఇక్కడ ఉన్న 2 పాలిగాన్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇలా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసి మనకు బయటికి వెళ్ళిపోతుంది. మీరు రెండు సెలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ డిలీట్ ఇష్యూ చేసుకోవాలి. తప్పకుండా ఇది చేసుకోవాలి, లేకపోతే మనకి ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత ఇది సెలెక్ట్ చేసుకుని డెవలప్మెంట్ చేసుకుని రీసెట్ మళ్ళీ అన్ని టూల్స్ ఒకసారి రీసెట్ అయితే చేసుకుంటే మనం ఇంతకుముందు చేంజ్ అయితే చేసాం కాబట్టి రీసెట్ అయితే చేసుకోండి. తర్వాత ఇది ఏం చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేసుకొని ఫస్ట్ మనం స్కేల్ చేసుకోవాలి. దీన్ని ఇలా స్కేల్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ యాసెస్ ఇలా కూడా స్కేల్ అయితే చేసుకోవాలి. స్కేల్ చేసుకున్నాక ఇక్కడ ఏమైందంటే ఈ ఎడ్జెస్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని పైకి అయితే పైకన్నా అనకనే ఏం లేదు, జస్ట్ మనం దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ తోటి పైకి అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోండి. జస్ట్ మనకి ఎంత ఈ పార్ట్ వరకు అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ 2 ఫేజెస్ సెలెక్ట్ చేసుకొని మనకు దీన్ని స్ట్రైట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని కిందకి కొంచెం స్ట్రైట్ చేసుకొని దీన్ని ఇలా పైకి అయితే తీసుకెళ్ళాల్సి ఉంటుంది. పైకి తీసుకెళ్ళిన ఒకటే బస్ట్ ఇలాగైతుందని జస్ట్ అక్కడ ఉన్న ఒక ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది మనకి. దీన్ని కొంచెం దగ్గరగా పెట్టండి, కొంచెం దీన్ని లోపలికి అయితే పెట్టండి. లోపల పెట్టిన తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ ఒక క్యూబ్ అయితే తీసుకోవాలి. క్యూబ్ తీసుకొని ఇక్కడైతే ప్లేస్ అయితే చేయండి. ఇలా సైడ్కి జరిపేసి దీన్ని స్కేల్ చేసుకోండి. స్కేల్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఫేస్ యాజ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఈ పార్ట్కి అయితే పెట్టుకొని మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఒక కట్ అయితే వచ్చింది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఒక కట్ వచ్చింది కదా. ఇక్కడ ఒకసారి ఎక్స్ట్రూడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రూడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మీకు ఇక్కడ కట్ వచ్చింది కాబట్టి ఇక్కడికి ఎక్స్ట్రూడ్ చేసి ఇక్కడికి అయితే మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోండి. తర్వాత ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న 3 వర్టెక్స్ అనేది సెలెక్ట్ చేసుకుని లాస్ట్కి ఇక్కడ పైకి అన్నారంటే మనకి ఈ షేప్ అయితే వచ్చేసింది. సేమ్ యాస్టిక్గా ఈ ఆరమార్క్ పట్టుకొని దీనికి కింది కనుగొంటే ఈ షేప్ అయితే వచ్చేసింది. మనకు పర్ఫెక్ట్ అయితే ఈ షేప్ అయితే వచ్చేసింది. ఈ షేప్ వచ్చేసినంత ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ ఫ్రెండ్స్ మనకి ఇలా వచ్చినంత ఈ ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఫేస్ సెలెక్ట్ చేసుకుని సేమ్ యాక్సెస్గా డూప్లికేట్ ఫేసెస్ అయితే చేసుకుని డూప్లికేట్ ఫేసెస్ చేసుకునేందుకు సేమ్ మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని 2 పాలిగాన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని దీన్ని బయటికి అయితే తీసుకెళ్ళండి. బయటికి తీసుకెళ్ళి ఫ్రీజ్ డిలీట్ ఇష్యూ ఎందుకు చేస్తున్నా అంటే మీకు ఇది మనకి ఈ పీ క్యూబ్ లోపల ఉన్నప్పుడు ఏంటంటే మనకి మనం దీన్ని రొటేట్ చేసినప్పుడు కానీ ఏదైనా చేంజెస్ చేసినప్పుడు కానీ మనకైతే కొన్ని మిస్టేక్స్ అయితే అవుతుంటాయి. అట్లా మిస్టేక్స్ కాకుండా మీరు ఫ్రీజ్ డిలీట్ ఇష్యూ చేశారు. ఇక్కడ ఉన్న మీకు ఈ పీ క్యూబ్ దీనికి సంబంధించిన దీనికి లింక్ ఉన్న పీ క్యూబ్ అనేది డిలీట్ అయితే అయిపోతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని మనకి ఏ సెలెక్ట్ కాలేదు చూసుకున్నారా. సో మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యూబ్స్ అనేది సెలెక్ట్ చేసుకుని ఫ్రీజ్ డిలీట్ ఇష్యూ చేసారంటే మీకు ఇక్కడ సైడ్ మనకి డిలీట్ అయితే అయిపోయినాయి కాబట్టి మీకు ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే మీరు అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కంట్రోల్ తోటి ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోండి. ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఫేస్ ఉంటుందో ఈ ఫేస్ని మీరు ఇలాగైతే లోపలికి అయితే అనండి. ఓకే, ఇలా లోపలికి వెళ్ళి అయితే మనకి ఇక్కడ ఒక షేప్ అయితే వచ్చేస్తుంది మనకి. అండ్ ఆల్సో ఇక్కడ ఏదైతే ఫేస్ ఉంటుందో ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుని దీన్ని లోపలికి అయితే అనండి సేమ్ యాష్గా. అండ్ ఇక్కడ సైడ్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ ఇలాగే ఉంచండి.
తర్వాత మీకు దాని డీటెయిలింగ్ కూడా మీకు తర్వాత అయితే ఈజీగా అయితే అర్థమవుతుంది. తర్వాత ఏం చేసుకోవాలంటే మీకు మనం ఇక్కడ మనకు ఈ పార్ట్ అయితే క్రియేట్ అయితే చేద్దాము. సేమ్ యాస్టిక్గా క్యూబ్ తీసుకోండి. సేమ్ అన్నింటిలో మీకు క్యూబ్ అయితే ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనకు మీరు మోడల్ చేసేటప్పుడు ఏంటంటే ట్రయాంగిల్స్ అయితే ఇక్కడ మనకు ట్రయాంగిల్స్ రాకుండా చూసుకోవాలి. ట్రయాంగిల్స్ వచ్చినట్లయితే మనకి మోడల్లో అయితే మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయి కాబట్టి మీరు ట్రయాంగిల్స్ అయితే రాకుండా అయితే మీరు అయితే చూసుకోవాలి. జస్ట్ మీకు బిగినర్స్ కూడా మీకు స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయితే పడుతుంటారు ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. కాకపోతే మీరు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ తోటి అయితే నేను చాలా ఈజీగా అయితే ఉంటుంది. దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తుంది. దీన్ని జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటా మీరు స్కేల్ అవుట్ చేసుకుని మీరు ఎక్స్ట్రూడ్ చేయడం. ఆర్ఎల్స్ మీరు ఇక్కడ దాకా ఎక్స్ట్రూడ్ చేయడం. ఇక్కడ స్ట్రైట్ ఉన్న కాబట్టి స్ట్రైట్ ఎక్స్ట్రూడ్, మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎక్స్ట్రూడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రొటేట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడికి ఎక్స్ట్రూడ్ చేసుకోండి. మళ్ళీ దీన్ని రొటేట్ అయితే చేసుకోండి. రొటేట్ చేసుకొని ఇక్కడ చివరి వరకు అయితే పెట్టండి. మళ్ళీ దీన్ని స్కేల్ చేసుకోండి. ఇప్పుడు స్కేల్ అనేది చేసుకొని లేకపోతే బటర్స్ తోట అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. బటర్స్ తోట అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఇట్స్ బెటర్. కాకపోతే మనకి స్కేల్ తోటి ఏంటంటే ఒకసారి కరెక్ట్ అవుతుంది, ఒకసారి కరెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఈ బటర్స్ తోటి ఈ లైన్లో అయితే పెట్టండి, ఈ బాక్స్ అయితే పెట్టండి. మనకి కెమెరా యాంగిల్ ద్వారా మనకి చూపిస్తాను చూడండి. కెమెరా యాంగిల్ ద్వారా మనకి ఇక్కడ ఒక కట్ వచ్చింది. ఇక్కడ ఈ కట్ ఏంటంటే మనకి సైడ్లకు అయితే వస్తుంది. ఇక్కడ వెనకల్ పార్ట్ ఏదైతే ఉందో ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అంటే మనకి గ్రిప్ కోసం అయితే వచ్చింది. అది మనం ఆ గ్రిప్ కూడా ఎలా చేసుకోవాలైతే నేను అయితే చూపిస్తాను. ఇక్కడ పెట్టేయండి. ఇలా సేమ్ యాషెస్ ఇక్కడ చెప్పుకొని ఇక్కడ, ఇలా సేమ్ యాషెస్ ఇక్కడ చెప్పుకొని ఇక్కడ, మళ్ళీ ఇక్కడ చెప్పుకొని మళ్ళీ ఇక్కడ సేమ్ యాషెస్ ఇక్కడ అయితే పెట్టేసాను. సో మంచిగా ఇక్కడ లోపల ఏదైతే గీత ఉంటుందో ఆ గీత లోపల అయితే పెట్టేసాను. ఓకే, మనకైతే ఈ షేప్ అయితే వచ్చేసింది కదా. ఓకే, ఈ షేప్ వచ్చేసినాక నేను డీటెయిలింగ్ మళ్ళీ ఫస్ట్ అయితే మనం బేసిక్ షేప్స్ అయితే మనం బ్లాక్ అవుట్ చేసేద్దాం. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ సో ఓకే డీటెయిలింగ్ కూడా చేసేద్దాం దీనికి ఇప్పుడే. అండ్ ఆల్సో ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసుకుంటాం. కంట్రోల్-D కొడితే డూప్లికేట్ అవుతుంది. స్కేల్ తోటి ఇక్కడ స్కేల్ చేయాలి. స్కేల్ చేసుకుని మీరు ఏం చేసుకున్నారంటే ఇక్కడ ఫేస్ అయితే ఏదైతే ఫేస్ అయితే ఉన్నాయో ఈ ఫేసెస్ సెలెక్ట్ చేసుకుని ఇలా బయటకు అవుతాను. బయటకు అనేసి సారీ ఇక్కడ కింద వాటర్స్ ఇది పైకి అయితే ఇలాగైతే పైకి పెట్టేసాను, కొంచెం లోపలికి పెట్టేసాను అనేసి. ఇలా సేమ్ యాషెస్గా ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇది బయటకు అవుతానండి. ఓకే, సేమ్ ఇక్కడ ఫ్రంట్లో ఎంత సైజు ఉంటుందో బ్యాక్లో కూడా అంతే సైజులో మీరు బయటకు అయితే అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మనకైతే ఇలాగైతే షేప్ అయితే వచ్చేసింది. తర్వాత ఏం చేసుకోవాలంటే మళ్ళీ యాస్టిక్ క్యూబ్ తీసుకోండి. క్యూబ్ తీసుకొని ఇక్కడ ఈ క్యూబ్ అయితే ఉంటుంది కదా, ఈ క్యూబ్ అనేది ఇక్కడ పెట్టేసాను. ఇక్కడ పెట్టేసిన తర్వాత స్కేల్ చేయండి. స్కేల్ చేసి ఇక్కడ అయితే పెట్టేసాను. ఇక్కడ చేసేయండి. ఇక్కడ చేసిన కొంచెం పైకి అయితే అనేసినాము. పైకి అంటే మనకి ఇక్కడ షేప్ అయితే వచ్చేసింది. దీనికి కొంచెం బ్యాక్ సైడ్ ఇది కూడా కొంచెం లోపల పెట్టేసినాము. మనకి ఏంటంటే షేప్ మనకి ఇలాగైతే వచ్చేసింది కదా. ఇదేంటంటే చాలా సన్నగా అయితే వస్తుంది మనకి ఈ షేప్. ఓకే, Alt+5 ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఎడ్జెస్ అన్నీ మనకి క్లియర్గా అయితే విజిబుల్ అవుతుంది. ఇలాగైతే పెట్టేసాను. ఇలా పెట్టేసినాను. సేమ్ యాస్టిక్గా దీన్నే డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు దీన్ని కూడా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఇలా సపరేట్ షేప్స్ తీసుకుంటే బెటర్. అండ్ ఆల్సో ఇంకోటి నా సజెషన్ ఏంటంటే సపరేట్ ఎడ్జెస్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనము ఇదేంటంటే నేను బెవెల్ చేసినాక తర్వాత ఏంటంటే మనకు యూవీజ్ చేస్తాం అనమాట. దీనికి టెక్స్చరింగ్ ఇచ్చేటప్పుడు మనం యూవీజ్ చేస్తాం. ఆ యూవీజ్ చేసేటప్పుడు మనకి మిస్టేక్ కాకుండా అంటే మనకి ఎక్కువ స్ట్రెస్ ఉండకుండా ఉండాలంటే నేను ఇక్కడ సపరేట్ షేప్స్ తీసుకోవడం బెటర్. ఇది నా సజెషన్. మీరు ఎలా చేసుకుంటారని మీరు అది మీ ఇష్టం. Alt+5 ప్రెస్ చేసుకున్నట్టు మీకు ఇక్కడ లైన్స్ అయితే కనిపిస్తుంది కదా, చెప్పాను కదా ఇప్పుడే. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ తర్వాత ఈ షేప్స్ అయితే బ్లాక్ అవుట్ చేద్దాం ఫస్ట్ మనం. సారీ, ఈ షేప్ కంటే ముందు మనము ఇక్కడ ఈ పైన పార్ట్ అయితే బ్లాక్ అవుట్ అయితే చేసేద్దాం. మళ్ళీ క్యూబ్ తీసుకొని మళ్ళీ పైకి అనేసేయండి. మళ్ళీ ఈ క్యూబ్ ఏంటంటే మనకి ఈ ప్లేస్లో అయితే పెట్టేసాను. ఈ ప్లేస్లో పెట్టేసాను కదా. ఈ క్యూబ్ సైజ్ ఎంత ఉండాలంటే ఇక్కడ మీరు పర్స్పెక్టివ్కి వచ్చేది చూసుకొని ఇంత సైజ్ ఉంటే సరిపోతుంది. సో దీన్ని ఇట్లా చెప్పుకొని
యాస్టిస్గా మనం దీన్ని అయితే కిందికి అయితే పెట్టేసాం. అండ్ ఆల్సో మనకి పర్టికులర్ షేప్ అయితే ఇక్కడికైతే వచ్చేసింది. అండ్ మనం దీన్నే డూప్లికేట్ చేసుకుని ఈ పార్ట్ని ఇదిలా పైకి అయితే జరుపుకుంటాం. పైకి జరుపుకునేం లేదు, ఆర్ఎల్స్ మీరు దీన్ని ఈ ఫేసెస్ అన్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ తో ఎక్స్ట్రూడ్ చేసుకొని దీన్ని కొంచెం పైకి ఇలా అనేసి దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని ఆఫ్సెట్ చేసి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆఫ్సెట్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ షేప్ అనేది ఇలాగైతే వచ్చేస్తుంది. మనకి కొంచెం ఇలా ఒక ఎడ్జ్ అనేది వచ్చినట్టు అయితే వచ్చేస్తుంది. మనకి ఈ షేప్ కోసం అయితే పర్ఫెక్ట్ అయితే రావాలి. తర్వాత ఏం చేసుకోవాలంటే ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ పార్ట్ మనకి పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఈ పార్ట్ అనేది ఇక్కడ రావాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ కార్నర్ అనేది ఇక్కడ డౌన్ ఉన్నది కాబట్టి ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకుని ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు ఇబ్బంది అవుతుందంటే మీరు ఇక్కడ వరకు అయితే పెట్టేసండి. ఇక్కడ వరకు పెట్టేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక లైన్ వస్తుంది. సో ఇక్కడ ఒక ఎడ్జ్ అయితే యాడ్ అయితే చేసుకుని మల్టీ కట్ టూల్ తీసుకొని కంట్రోల్ పట్టుకుంటే మీకు ఇక్కడ అంతా సెలెక్ట్ అవుతుంది. తర్వాత టూ పట్టేసి సెలెక్ట్ చేసుకొని కింది కన్నట్లయితే ఇదైతే మాకు పర్ఫెక్ట్ షేప్ అయితే ఇలాగైతే వచ్చేసింది. ఓకే. అండ్ ఆల్సో ఇది సెలెక్ట్ చేసుకుని వట్టేసినా ఈ వట్టేసి కొంచెం పైకి అవుతానండి అన్నది తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఈ ఫేస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఫేస్ సెలెక్ట్ అయితే చేసుకున్నాను మీకు ఇట్లనే ఉండి కంట్రోల్ ఈ కొట్టేసి మీరు ఆఫ్సెట్ అయితే చేసుకుంటే మీకు షేప్ అయితే ఇలాగైతే వచ్చేసింది. తర్వాత ఏం చేయాలంటే దీన్ని కొంచెం ఇలా కిందికి అయితే పెట్టేసాను. మళ్ళీ జీ కొడితే అదే కమాండ్ రిపీట్ అయితే అవుతుంది. సో ఇలాగైతే ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోండి. ఇలా ఎక్స్ట్రూడ్ చేసినాక మళ్ళీ ఈ కొడితే మళ్ళీ అదే కమాండ్ రిపీట్ అవుతుంది. స్కేల్ చేసుకుని లోపలికి మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేయండి. ఇలా ఎక్స్ట్రూడ్ చేసినాక మళ్ళీ ఇది బయటకు అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోండి. బయటకు ఎక్స్ట్రూడ్ చేసినాక మళ్ళీ ఇక్కడ చివరి వరకు అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేయండి. ఓకే. మనకి షేప్ అయితే ఇలా అయితే రావాలి ఫ్రెండ్స్. అర్థమైతే మనకి షేప్ అయితే ఇలాగైతే రావాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇలా షేప్ వచ్చిన తర్వాత మీరు ఇన్ఫాక్ట్ మీరు ఇక్కడ వట్టేసి మీకు ఏమైనా డిఫరెంట్గా అనిపిస్తే నేనైతే కొంచెం స్కేల్ అయితే చేసాను. ఇవన్నీ స్ట్రేట్ అయితే నేను స్కేల్ అయితే చేసాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసుకోవాలంటే ఓకే తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి షేప్ ఓకే ఈ షేప్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది. తర్వాత మనం ఈ షేప్ అయితే తీసుకురావాలి. ఈ షేప్ తీసుకురావడానికి మీరు ఆల్వేస్ మీరు ఇక్కడ ఫేస్ సెలెక్ట్ చేసుకొని మీరు డూప్లికేట్ అయితే చేసుకోండి. ఆల్వేస్ మీరు సపరేట్గా అదేంటిది సపరేట్ క్యూబ్ తీసుకున్నాడో ఏం లేదు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే నేను ఆడికెళ్ళి డూప్లికేట్ చేసుకోవడం బెటర్. మళ్ళీ మీరు సపరేట్ షేప్ తీసుకుని మీరు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవాలంటే మీకు చాలా టైం అయితే పడుతుంది. జస్ట్ మనం ఇక్కడ డూప్లికేట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ స్కేల్ చేసుకొని అండ్ ఆబ్జెక్ట్కి వెళ్ళి కాంపోనెంట్ ఆబ్జెక్ట్ దీన్ని ఒకసారి రీసెట్ చేసి మనకి షేప్ అయితే ఇలా అయితే వచ్చింది కదా. వర్టెక్స్ సెలెక్ట్ చేసుకుని రెండు సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడికి అండ్ ఇక్కడ ఉన్న వర్టెక్స్ ఇక్కడికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దీని లోపలికి వెళ్ళి ఏం లేదు ఫ్రెండ్స్, దీన్ని కొంచెం లోపలికి పెట్టడం బెటర్. దీని తర్వాత ఏం చేసుకోవాలంటే ఇది ఒకటే షేప్ ఉన్నది కాబట్టి తర్వాత ఏం చేసుకోవాలంటే కంట్రోల్ ఈ తోట ఎక్స్ట్రూడ్ అయితే చేయండి. దీన్ని బయటకి అయితే చేసేయండి. ఇంతవరకు అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేసుకొని దీన్ని ఏం చేసుకోవాలంటే దీన్ని ఇప్పుడు ఆఫ్సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆఫ్సెట్ చేసేయండి. ఇలా ఆఫ్సెట్ చేస్తే మనకి పర్టికులర్గా షేప్ అనేది ఇలాగైతే వచ్చేస్తుంది. ఒకసారి ఆల్ట్ అయితే ప్రెస్ చేసి చూడండి. ఈ షేప్ అయితే ఇలాగైతే వచ్చేసింది కదా, ఇలాగైతే రావాల్సి ఉంటుంది. దీని తర్వాత ఏం చేసుకోవాలంటే నేను ఇక్కడ మనకి ఈ పార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఇది ఏదైతే పైప్ ఉంటుందో ఈ పైప్ అయితే పార్ట్ చేద్దాం. షిఫ్ట్ పట్టుకొని సిలిండర్ అయితే తీసుకుంటాను. సిలిండర్ తీసుకొని దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని రొటేట్ చేసుకున్నాం. జే పట్టుకుంటే మనకి పర్టికులర్ డిగ్రీస్లో అయితే రొటేట్ అయితే అవుతుంది. జస్ట్ జే అయితే ప్రెస్ చేయండి. జే ప్రెస్ చేస్తే మనకు పర్టికులర్ రొటేట్ అయితే డిగ్రీస్లో అయితే రొటేట్ అవుతుంది. తర్వాత మేము ఇలాగా మీరు
ఒక షేప్ అయితే తీసుకోండి. మీకు కరెక్ట్ అది ఎంత వరకు ఉంటుందో ఆ సైజ్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఫేస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నది ఈ ఫేసెస్, మరి ఇక్కడ లోపల సైడ్ ఇక్కడ ఫేసెస్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ లోపల ఈ ఫేసెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ మనకి అన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి. మనకి ఇలా ట్రయాంగిల్స్ అయితే ఉండదు, మనకి జస్ట్ ఇక్కడ క్యూబ్స్ ఉండాలి. ఇక్కడ మనకి ఎన్ని ఫేస్ ఎన్ని బటర్స్ ఉన్నాయి, 1 2 3 4. ఇక్కడ ఏంటంటే మనకి 3 ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 1 2 3 ఇలా 3 ట్రయాంగిల్స్ అయితే ఉండదు. జస్ట్ ఇక్కడ 4 స్క్వేర్స్ అయితే ఉండాలి, 4 ఎడ్జెస్ అయితే ఉండాలి, ట్రయాంగిల్స్ అయితే ఉండదు. సో అందుకని నేను ఫేసెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అయితే చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత ఇది ఏదైతే ఉంటుందో ఈ షేప్ మీద లోపలికి అయితే పెడుతున్నాను. లోపల పెట్టేసి కొంచెం దీన్ని స్కేల్ చేస్తున్నాను. ఇలా స్కేల్ చేసుకుని నేను లోపలికి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా లోపలికి అడ్జస్ట్మెంట్ చేసినాక మళ్ళీ ఇక్కడ బట్ట సెలెక్ట్ చేసుకుని ఇంకా దీన్ని మనం లోపలికి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం బెటర్. ఇలా ఓకే ఫ్రెండ్స్, ఈ సైజ్ అయితే మనకి ఓకే. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుని ఈ బట్ట సెలెక్ట్ చేసుకుని డబల్యూ తోటి ఇలా పైకి అయితే చెప్పుకోండి. అండ్ ఇది సెలెక్ట్ చేసుకోండి, ఇది ఇక్కడికి పెట్టేసి ఇక్కడ పెట్టేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పెట్టేసి తర్వాత ఏం చేసుకోవాలి, మనకి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కట్ అయింది కదా, ఈ షేప్ ఎట్లా చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఇన్సర్టైజ్ లుక్ తోటి అయితే ఇక్కడ ఎడ్జెస్ అయితే యాడ్ అయితే చేసేయండి. ఎడ్జెస్ ఇక్కడ ఇంకో ఎడ్జెస్ అవసరం లేదు, ఇక్కడ ఇది ఒక ఎడ్జ్ యాడ్ అయితే చేసుకుని యాడ్ చేసుకుని మీరు ఫేస్ ఉన్నాయి, ఫేస్ అని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేయాలి. డిలీట్ చేసి మనకి ఇలాగైతే వచ్చేసింది, మనకి షేప్ మనకి ఇలాగైతే వచ్చేసింది. మనకి ఇలా షేప్ రావడం బెటర్, ఈ షేపే రావాలి, బెటర్ కాదు ఈ షేపే రావాలి. మనకి యాస్టిస్గా ఇదే షేప్ ఉంది కాబట్టి ఇదే షేప్ రావాలి. దెన్ మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఒకసారి డీసెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఇక్కడ కూడా ఇంకో సర్కిల్ అయితే రావాలి. మీరు షిఫ్ట్ పట్టుకొని సిలిండర్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, సిలిండర్ సెలెక్ట్ చేసుకొని మీరు దాని పైకి అయితే రొటేట్ అయితే చేసుకొని మళ్ళీ రొటేట్ చేసుకోండి. జే వాడుకుంటే మనకు పర్టికులర్ డిగ్రీస్లో అయితే రొటేట్ అవుతుంది. ఆరెంజ్ మీరు 90 degrees రొటేట్ చేసుకోవాలంటే ఇక్కడ కొంచెం రొటేట్ చేసుకోవాలి, మీకు ఇక్కడ వాల్యూస్ అనేది చేంజ్ అవుతుంది. దాన్నప్పుడు మనం 90 కింద చేంజ్ చేసుకున్నామంటే మనకు వాల్యూస్ అనేది మనకి చేంజ్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ స్కేల్ చేసుకొని మీరు దీన్ని స్కేల్ చేసుకోవాలి. కరెక్ట్ మనకి పైప్ సైజ్ ఎంత అయితే ఉంటుందో ఈ పైప్ సైజ్ దగ్గర మనం మ్యాచ్ చేసుకోవాలి. సేమ్ యాస్టిస్గా ఇక్కడ కూడా మనకి ట్రయాంగిల్స్ వచ్చినాయి కదా, ఈ ట్రయాంగిల్స్ అనేది డిలీట్ అయితే చేసుకోవాలి. అంతా సెలెక్ట్ చేసుకొని మిడిల్ పార్ట్ డీసెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంట్రోల్ పట్టుకుంటే మనం డీసెలెక్ట్ అయితే అవుతుంది, షిఫ్ట్ పట్టుకుంటే మనకు సెలెక్ట్ అవుతుంది. తర్వాత డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకుని ఏం పెడుతుంది మీకు ఇలాగైతే మీకు షేప్ అయితే ఉంటుంది కదా, దీన్ని ఇట్లా మీకు ఇక్కడ పెట్టేసి మళ్ళీ దీన్ని ఎక్స్ట్రూడ్ చేయండి. ఎక్స్ట్రూడ్ చేసి దీన్ని ఇట్లా స్కేల్ అయితే చేసుకోండి. ఓకే, లాస్ట్గా దీన్ని ఇక్కడికి ఎక్స్ట్రూడ్ చేయండి అండ్ ఆల్సో ఇక్కడికి పార్ట్ ఎక్స్ట్రూడ్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ డైరెక్ట్ మీకు డెడ్ ఎండ్ వరకు ఇక్కడ వరకు అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేసింది. ఓకే, ఇలా ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏవైతే ఫేసెస్ అయితే ఉంటాయో ఈ ఫేసెస్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకుని మీకు డిలీట్ అయితే అయిపోతుంది. ఆరెల్స్ ఓకే, ఈ ఫేస్ అన్ని డిలీట్ అయితే చేసుకోండి. డిలీట్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఏవైతే ఫేసెస్ ఉంటాయో ఈ వాటి సెలెక్ట్ చేసుకొని ఓకే, సో కీ కొట్టి చూసుకున్నట్లయితే మనకి షేప్ అయితే ఇలాగైతే వచ్చేసింది. 190 ప్రెస్ చేయండి అండ్ ఇక్కడ ఉన్న వాటర్స్ ఇక్కడ జరపండి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇన్సర్టైజ్ లూప్ అనేది ఇక్కడైతే యాడ్ చేయండి, మళ్ళీ ఒకటి ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేసుకుని 3 ప్రెస్ చేసి చూసినట్లయితే మనకి షేప్ అయితే ఇలాగైతే వచ్చేసింది. కాబట్టి మనం ఇక్కడ ప్రెస్ చేసుకుని డబల్యూ తోటి ఇలా ఇక్కడికి వెళ్ళి జరపండి అండ్ ఇది ఇక్కడికి జరిపేసి పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది షేప్. ఓకే, 3 ప్రెస్ యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ అయితే ఉన్నాయి షేప్. ఒకవేళ మీకు దీన్ని పైకి అనుకోవాలనుకుంటే మీరు అనుకోవచ్చు, కాకపోతే అనుకోకుండా ఉండడం బెటర్. ఎందుకంటే మనం కొంచెం చేంజెస్ అయితే వస్తుంటాయి, సో అనుకోకుండా ఉండడం బెటర్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనకి బెవెలింగ్ ఆప్షన్ కూడా నేను లాస్ట్కి అయితే చెప్తాను. ఇప్పుడు బెవెలింగ్ ఆప్షన్ లాస్ట్లో ఉంటుంది ఏంటంటే మనకి చేంజెస్ అయితే ఏం చేంజ్ చేయకుండా ఆ టైంలో మనం డైరెక్ట్గా అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఈ ఎడ్జ్ అయితే అవసరం లేదు, షిఫ్ట్ వర్క్ డిలీట్ అయితే చేస్తున్నాం. ఓకే, ఇంతవరకు అది అర్థమైంది కదా. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే అండ్ సేమ్ యాస్టిస్గా మీరు ఇంతవరకు ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత మీరు దీన్ని డబల్యూ తోటి ఇప్పుడు ముగ్గురికి అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేయండి.
ఓకే, దీన్ని ఇట్లా ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఒక ఎడ్జ్ అయితే యాడ్ చేసుకుని ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని కరెక్ట్ మీకు కార్నర్లో ఏదైతే ఉంటుంది ఈ కార్నర్కి అయితే ఇట్లా పెట్టేసాను. షర్ట్ ఇక్కడ మనకి ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుని స్కేల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి ఈ సైజ్లో అయితే వచ్చేసింది.